హలో గాయ్స్, లాస్ట్ వీడియోలో మీరు హెయిర్ ప్రిపరేషన్లో బ్లో డ్రై ఎలా చేయాలని నేర్చుకున్నారు కదా. షార్ట్గా బ్లో డ్రై ఎలా చేయాలి చెప్తా. నెక్స్ట్ క్రింపింగ్ నేర్చుకుందాం. థిన్ లేయర్ని రౌండ్ బ్రష్కి హోల్డ్ చేసి కిందికి బ్లో డ్రై చేయాలి. రౌండ్ బ్రష్తో బ్లాక్ హెయిర్ని ఫ్లిప్ చేసి పక్కకి బ్లో డ్రై చేయాలి. రౌండ్ బ్రష్ని సెక్షన్ కింద ఉంచి స్ట్రైట్ బ్లో డ్రై చేయాలి. ఈ బ్లో డ్రై వాల్యూమ్ ఇస్తుంది. హెయిర్ రూట్స్లో కూడా ఇలా చిక్కులు లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రింపింగ్ ఎలా చేయాలి తెలుసుకుందాం. క్రింపింగ్ చేయడానికి ఫస్ట్ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అప్లై చేయాలి. ప్రతి స్టాండ్కి హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అంటేలా మంచిగా అప్లై చేసుకోవాలి. క్రింపింగ్ చేయడానికి మన దగ్గర ఇవి ఉండాలి: వైట్ టూత్ కోమ్, టెయిల్ కోమ్, క్రొకోడైల్ క్లిప్స్. హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే, హాట్ స్ప్రే కూడా ఉండాలి. అలాగే మన దగ్గర క్వాలిటీ క్రింపింగ్ మిషన్ ఉండాలి. నేను యూస్ చేసేది ఐకానిక్ లార్జ్ క్రింపింగ్ మిషన్. మీరు బిగినర్స్ అయితే మైక్రో క్రింపింగ్ మిషన్ వాడండి. మైక్రో క్రింపింగ్ మిషన్ బిగినర్స్కి యూస్ చేయడం ఈజీ అవుతుంది. క్రింపింగ్ ప్రాసెస్లో హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అప్లై చేసిన తర్వాత హెయిర్ని చిక్కులు లేకుండా కోమ్ చేసుకోవాలి. క్రింపింగ్ చేయడానికి వీలుగా హెయిర్ని సెక్షనింగ్ చేసుకోవాలి. ఇయర్ టు ఇయర్ సెక్షన్, బాక్స్ సెక్షన్ అలా. సెక్షనింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 2 ఇంచ్ ఫింగర్ గ్యాప్ వరకు నేను బ్యాక్ కోంబింగ్ చేస్తున్నా. బ్యాక్ కోంబ్ చేసిన దగ్గర హార్డ్ స్ప్రే అప్లై చేస్తున్నా. ఈ టెంపరేచర్ సెట్టింగ్స్ 170 to 190లో ఉంచి మనం క్రింపింగ్ చేసుకోవాలి. క్రింపింగ్ మిషన్ మధ్యలో థిన్ లేయర్ని ఉంచి ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రెస్ 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 ప్రెస్. ఈ వీడియోలో చూస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. క్రింపింగ్ చేయడం వల్ల హెయిర్కి వాల్యూమ్ వస్తుంది. చూడండి హెయిర్ ఎంత వాల్యూమ్గా కనిపిస్తుందో. అండ్ హెయిర్ గ్రిప్ వస్తుంది. హెయిర్ స్టైల్ చేసినప్పుడు హెయిర్ జారిపోకుండా ఉంటుంది. హెయిర్ స్టైల్ చేసినప్పుడు మనం లైన్స్ వర్క్ చేస్తాం కదా, అవి నీట్గా కనిపిస్తాయి. స్ట్రక్చరైజింగ్, డీటెయిలింగ్, షార్ప్నెస్, విజిబిలిటీ, బౌన్స్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి క్రింపింగ్ చేయడం వల్ల. ఈ సెక్షన్కి క్రింపింగ్ చేయలేదు కదా, చూడండి ఫ్లాట్ అండ్ సాఫ్ట్ ఉంది. మనం క్రింపింగ్ చేసిన సెక్షన్కి రూట్స్ దగ్గర వాల్యూమ్ ఎక్కువైంది అండ్ బౌన్సీగా కనిపిస్తుంది. ఇలా బ్యాక్ సైడ్లో ఉన్న హెయిర్ని మొత్తం బ్యాక్కి క్రిమ్ చేయండి. ఇక్కడ సెక్షన్స్ కూడా 2 ఫింగర్ లెంత్తో సెక్షన్ని తీసుకోవాలి, అప్పుడు కరెక్ట్ ఉంటుంది. ఫ్రంట్ ఉన్న హెయిర్ని సైడ్కి క్రిమ్ చేయాలి. కొంతమంది క్లయింట్స్కి క్రింపింగ్ అసలు ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఒక సెక్షన్ వదిలేసి ఇంకొక సెక్షన్కి క్రిమ్ చేయండి. ఇంకొక సెక్షన్ వదిలేసి ఇంకొక సెక్షన్కి క్రిమ్ చేయండి. ఇట్లా సెక్షన్ బై సెక్షన్ క్రిమ్ చేయడం వల్ల స్ట్రక్చరైజింగ్గా అనిపించదు అండ్ క్రింపింగ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. క్రింపింగ్ స్ట్రక్చర్ కనిపించదు, బౌన్సీగా ఉంటుంది. డమ్మీపై క్రిమ్ చేస్తున్నప్పుడు రూట్ నుంచి 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి థిన్ సెక్షన్ తీసుకుంటూ క్రిమ్ చేసుకోవాలి. క్రింపింగ్ చేసిన తర్వాత హెయిర్ ఇలా మేనేజబుల్ ఉంటుంది అండ్ బౌన్సీగా ఉంటుంది. హెయిర్లో మాయిశ్చర్ పోయి హెయిర్కి గ్రిప్ వస్తుంది. మనం స్లైడ్స్ పెట్టినా అవి అలానే ఉంటాయి. ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.